హైదరాబాద్ లో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదయ్యాయి. 12 మంది నాయకులపై పోలీసులు కేసులు పెట్టారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారన్న వార్తలతో ఆయన ఇంటి వద్దకు తరలివచ్చారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ అక్కడే ఉండగా బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తన అనుచరులతో వచ్చి పోచారం నివాసంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడ ఉన్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. పరిస్థితి అదుపు తప్పడంతో బాల్క సుమన్తో పాటు గెల్లు శ్రీనివాస్ మరికొంతమంది బీఆర్ఎస్ నేతలకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు చెప్పండి. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్ళిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్ ఆధ్వర్యంలో కూడా 12 మంది నాయకులు ఒక్కసారిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలోకి చొచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక గందరగోళమైన వాతావరణం, మరొక కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కానీ అక్కడ బాల్క సుమన్ ముఖ్యమంత్రి ఉన్నారని తెలిసి కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో గేటు నెట్టుకొని కూడా పోయే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు వీళ్ళకి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే బాల్క సుమన్ అదుపులో తీసుకుని తరలిస్తున్న నేపథ్యంలో కూడా వాహనాన్ని అడ్డగించిన పరిస్థితికి సంబంధించి కూడా పోలీసులు విధంగా ఆటంకం కూడా ముఖ్యమంత్రి ఉన్న విషయం తెలిసి కూడా ఆ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఎవరైతే ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా ఐపీసీ 353, 448 సెక్షన్ల కిందతో పాటు రెడ్ విత్ 34 ఐపీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిలో 12 మందికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులపైన కేసు నమోదైంది. వీరిలో బాల్క సుమన్తో పాటు మన్నె గోవర్ధన్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, గల్లు శ్రీనివాస్ తో పాటు ఆంజనేయులు, కడారి స్వామితో పాటు పలువురు దిల్మెట్ల బాలరాజు ఇలా అందరిపైన కూడా 12 మందికి వరుసగా కేసులు నమోదు చేశారు. వీళ్ళందరూ కూడా పంజాబ్ పోలీసు వ్యవస్థకు తరలించారు. ప్రస్తుతం అయితే డీసీపీ వెస్ట్ జోన్ విజయ్ కుమార్ ఈ కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి ఎవరైతే సెక్యూరిటీ ఆఫీసర్ గురు చక్రవర్తి కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఇంటి వద్ద చేరుకొని కూడా మొత్తం జరిగినటువంటి ఘటన పైన కూడా ఆరా తీశారు. ఎందుకు వాళ్ళకి రావాల్సి వచ్చింది, ముఖ్యమంత్రి ఉన్న విషయం తెలుసుకునే వాళ్ళు వచ్చారా, ఒక గమనం. ఎందుకంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నాడు, ఎందుకంటే ముఖ్యమంత్రితో పాటు ఈరోజు పలువురు మంత్రులు కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం సాగినటువంటి పరిస్థితికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారులతో పాటు వెస్ట్ జోన్ డీసీపీ కూడా విజయ్ కుమార్ దగ్గర నుండి ఆ కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేందుకే వీళ్ళ ఈ వ్యవహారం ఈ విధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చొచ్చుకునే ప్రయత్నం చేశారంటూ కూడా పోలీసులు అయితే సీనియర్కి సంబంధించి పలు సెక్షన్ల కింద 12 మంది తన కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఓకే వాసు, థ్యాంక్ యూ.